హాయ్ హలో వెల్కమ్ టు 9 వైబ్స్. నేను మీ శివాని. ఈ రోజు మన స్టూడియోలో ఆస్ట్రాలజర్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ జివిఎల్ఎన్ చార్యుల్ గారు మనతో ఉన్నారు. సో ఆయన ద్వారానే ప్రస్తుతం జరుగుతున్న ఏపీ ఎన్నికలు ఒక ఇన్ఫర్మేషన్ అండ్ దాని అప్డేట్స్ గురించి ఆయన ద్వారానే తెలుసుకుందాం. శ్రీ గురుభ్యో నమః. చంద్రబాబు గారికి ఎంత మెజారిటీ వస్తుందంటారు? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ హాట్ సిటీ కుప్పం, మంగళగిరి, హిందూపురం, పిఠాపురం ఈ 4 స్థానాలు ఒక ఎత్తైతే పులివెందుల, గుడివాడ, గన్నవరం, మైలవరం ఇవి కూడా హాట్ సీట్స్. పొలిటికల్గా మనం అనలైజ్ చేయాలి అంటే ఒక విధానంగా ఉంటుంది. ఓవరాల్గా వారి యొక్క పార్టీ ఆవిర్భావం, బాబు గారి యొక్క జాతకం, కుప్పం యొక్క గ్రహస్థితులు, వీటన్నిటి తరహా ఒకటి ఉంటుంది. సో ఇక్కడ కుప్పంలో మారుతున్నటువంటి రాజకీయ సమీకరణలు, అభివృద్ధి ఫలాలు, సంక్షేమం, వ్యూహాత్మకంగా కృష్ణా నదీ జలాలు కుప్పానికి చేరడం, ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి పులివెందుల కంటే ఈరోజు కుప్పం గణనీయంగా అభివృద్ధి చెందింది. ఎందుకంటే నేను గత 2 సంవత్సరాలుగా ప్రతి 3 నెలలకు ఒకసారి అసెంబ్లీ సెగ్మెంట్లని సర్వే చేయడం, స్థానిక వ్యక్తులతో కొంత మమేకం అవడం, ఇవన్నీ సమీకరించినప్పుడు ఈసారి చంద్రబాబుకి కుప్పంలో కాస్త ఎదురుగాలే వీస్తుంది అని చెప్పచ్చు. అది ఆవిడ దెబ్బ అవ్వచ్చు, ఆవిడ దెబ్బ అవ్వచ్చు, ఓడ దెబ్బ అవ్వచ్చు. సో మొత్తానికి ఈ సంవత్సరం రాజకీయ సమీకరణ మోహరింపులన్నీ కూడా కుప్పం చంద్రబాబు వైపు వేలెత్తి చూపిస్తుంది. సో చంద్రబాబు గెలవడం అంత సులభతరమైనది అయితే కాదు. ఎవరు గెలిచినా 25,000 ఓట్ల మెజారిటీ పైనే గెలిచే అవకాశం ఉంది. సో 99.9% 9% చంద్రబాబు గారు కుప్పంలో గెలవరు అని మాత్రం ధైర్యంగా చెప్పగలుగుతారు. సో ఇప్పుడు కడప విషయానికి వస్తే, కడపలో షర్మిల గారు గెలుస్తారా లేకపోతే అవినాష్ రెడ్డి గారు గెలుస్తారా? ప్రజెంట్ ఎంపీ అవినాష్ రెడ్డి. అవును. సో ఆయనకి కొంత సిబిఐ కేసులు, వారి వివేకానంద మర్డర్ గారి యొక్క విషయాలు మొత్తం మీద జరుగుతుంది. ఇక్కడ పబ్లిక్ కావాల్సింది సంక్షేమం కానీ కేసులు గట్రా కాదు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ బాబాయ్ చచ్చిపోతే యావత్ ప్రపంచానికి అవసరం ఏంటండి? ఒక ఓటర్కి ఏం అవసరం? అవసరం లేదు కదా, సంబంధం లేదు. అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ అవ్వడం అక్కడ టార్గెట్ అయ్యింది. కాబట్టి వివేకానంద రెడ్డి ఏమీ ధర్మరాజు కాదు, భీముడు కాదు, అయితే వివేకానందుడు అయితే గొప్ప రాజర్షి కాదు. రాజశేఖర్ రెడ్డి మరణానంతరం జరిగినటువంటి ఉప ఎన్నికలలో సొంత తల్లి లాంటి వదిన మీద పోటీ చేసిన వ్యక్తి చనిపోవడం బాధాకరమైన, అది యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అదేదో పెద్ద ఘనత చరిత్రకెక్కినటువంటి వ్యక్తి యొక్క జీవిత చరిత్ర మాదిరిగా చెప్పుకోవడం అటువంటిది కాస్త ఇబ్బందికరంగానే ఉంది. ఇలాంటి నేపథ్యంలో వివేకానంద రెడ్డి గారి కూతురు వైఎస్ షర్మిల చంద్రబాబు గారి కనుసనలు ఎప్పుడైతే వీళ్ళు ప్రకటనలు చేస్తున్నారో ప్రజలకు పూర్తి స్థాయిలో ఒక అవగాహన అయింది. ఇదే రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పుడు వివేకానంద రెడ్డి కూతురు ఎక్కడికి పోయింది? మరి ఎందుకు నువ్వు పెద్దమ్మ మీద ఎందుకు పోటీ చేయాలో ఎందుకు నిర్వహించలేకపోయారు? అదే రాజశేఖర రెడ్డి మరణం జరిగినప్పుడు ఇదే సునీత గారు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ చేయాలని కోరలేదు? అంటే తన ఇంట్లో వచ్చిన కష్టం ఒక విధం,
ఎదుటివారి ఇంట్లోంచి వచ్చినటువంటి కష్టం మరొక రకంగా భావించుకుంటూ పూర్తి స్థాయిలో షర్మిల అనేటువంటిది ఒక ఎమోషనల్ పొలిటీషియన్. వారికి ఉచ్చం నీచం, మనం ఏం మాట్లాడుతున్నాం, మనం ఏం చేస్తున్నాం, మనకు కావాల్సింది ఎలాగైనా పొందాలి అనేటువంటి కుచితమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటిది మురుసుపల్లి షర్మిలా శాస్త్రి గారిది. మీరు దయచేసి ఇక్కడ వైఎస్ అని మీరు ఎక్కడ సంబోధించండి. ఎందుకంటే నీ మొగుడితో నువ్వు కాపురం చేసుకుంటూ నీ పుట్టిన పేరు ఎందుకు వాడుకుంటున్నావు? మీరు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో చేరి రాహుల్ గాంధీ గారి సమక్షంలో కండువా కప్పుకున్నారో ఆ రోజే నిజంగా రాజశేఖర్ మరణించినటువంటి రోజు. ఇక్కడ షర్మిలకి డిపాజిట్లు కూడా రావు. చంద్రబాబు గారు ప్రచారం చేసినా, షర్మిల గారు చేసినా, సోనియా గాంధీ వచ్చి ప్రచారం చేసిన వైఎస్ షర్మిలకు కడప పార్లమెంట్లో డిపాజిట్లు కూడా రాకపోగా మరొక అవమాన భారాన్ని మూటగట్టుకొని తిరిగి మళ్ళా తెలంగాణ ప్రాంతంకి వచ్చి ప్రార్థన చేసుకుంటూ కూర్చోవలసిందే. సో ఆమె రాజకీయ భవిష్యత్తు పులివిందలతోనే సమాధి అవుతుందని చెప్పచ్చు. సో మీరు ముఖ్యమైన ప్రదేశాల్లో మంగళగిరి కూడా మెన్షన్ చేశారు. మంగళగిరిలో ఈసారైనా లోకేష్ గెలుస్తారంటారా? తాడేపల్లి సీఎం ఆఫీస్ కోతవేటు దూరంలో ఉంటుంది మంగళగిరి. మంగళగిరిలో రాజకీయం ఎప్పుడు కూడాను ఊహాత్మకంగా చేంజ్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే అక్కడ పద్మశాలి, దేవాంగ, ఎస్సీ, ఎస్టీ ఓట్ బ్యాంక్ ఎక్కువ. కొన్ని మండలాలు చౌదరీస్, రెడ్డి, కాపు. మెజారిటీ ఓట్ బ్యాంకు మంగళగిరి టౌన్ సూచిస్తుంది. గతంలో మన కాండ్ర కమల గారు రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం, వారి ఇంకుడు మురుగుడు ఎమ్మెల్సీ గారు, వారి కోడలు లావణ్య, ఆళ్లరామకృష్ణారెడ్డి యొక్క ప్రోత్సాహం, గంజి చిరంజీవి యొక్క సహకారం. సో ఇక్కడ గంజి చిరంజీవి కానీ, కాండ్ర కమల కానీ, ఎమ్మెల్సీ గారు కానీ, లావణ్య కానీ ఒకే కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తులు. అటు రెడ్డి సామాజిక వర్గం. అంటే గతంలో ఆళ్లరామకృష్ణారెడ్డి పోటీ చేసినప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి మంగళగిరిలో కొంత ఓట్ బ్యాంక్ తక్కువ ఇచ్చింది. సో అప్పుడు ఆ సమయంలో గంజి చిరంజీవి పోటీ చేయడం, ఆ పద్మశాలి ఓట్ బ్యాంక్ కొంత చేరటం జరగడం వలన అది తక్కువ ఓట్ల మెజారిటీతో మొన్న ఆర్కే గెలిచాడు. ఈసారి అదే కమ్యూనిటీ వ్యక్తులు 3 కుటుంబాలు ఏకపడంతో పాటు ఆళ్లరామకృష్ణారెడ్డి గారి రాజకీయ చిత్రత, కాండ్ర కమ్ముల యొక్క అనుభవం, మరొక్కసారి అక్కడ మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ సుమారు 10,000 ఓట్ల మెజారిటీతో అవతల వాళ్ళకి ఇచ్చి ఈయన ఓడిపోవడానికి అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే అతనికి పూర్తి స్థాయిలో పట్టు లేనటువంటి ప్రాంతం అది. అంటే యువగళాల పేరుతో, ఈ బేరీ పేర్లతో, మాకు ఇదేం కర్మ అనే పేరుతో, బాదుడే అనే పేరుతో వీళ్ళు నేల విడిచి సాము చేశారంటే తాను ఎంచుకున్నటువంటి నియోజకవర్గానికి పూర్తి స్థాయిలో ఎక్కడ ఎంత కమ్యూనిటీ ఉంది, ఓట్ బ్యాంక్ ఎంత ఉంది, అక్కడ అవసరాలు ఏంటి, అక్కడ ఎవరి పనులు చేస్తే అక్కడ ఓట్ బ్యాంక్ వస్తుంది అనేటువంటి ఒక అవగాహన లేకుండా చూడండి సాధ్యం. టోటల్గా మంగళగిరిలో లోకేష్ పర్యటన చేయడం మానేశాడు. మొదట్లో కొంతకాలం తిరిగాడు. క్రమేణా మంగళగిరిలో తాను ఓటమిని అంగీకరించి అనుకుంటున్నాను. అందరూ కూడా ప్రచారంలో కాస్త పూర్తి స్థాయిలో వెనకంజలో ఉన్నారు. సో ఆ వెనకంజ అంటే గతంలో ఈ యువగళం పాదయాత్ర మంగళగిరి నుంచి బ్రేక్ అవుతుందని చెప్పిన వ్యక్తిని నేను. అంటే మంగళగిరి పట్టణం అనేటువంటిది ఎప్పుడు కూడా ఒక విభిన్నమైనటువంటి భావజాలం గల ప్రజానీకం. అక్కడ చాలా విద్యావంతులు ఉన్నారు. గతంలో అక్కడ సిపిఎం పార్టీలు ఎక్కువ గెలిచాయి. కాంగ్రెస్ పార్టీ కొంతసారి గెలిచింది. టీడీపీ అక్కడ గెలిచిన అవసరాలు తక్కువ ఉన్నాయి. సో ఇక్కడ ఓవరాల్గా ఈ సంవత్సరం కూడా మంగళగిరిలో
నారా లోకేష్ గెలుపునటువంటిది అంత సాధ్యమైతే కాదు. సో ఇక అతను కష్టపడతాం మానేశాడు, తద్వారా ఓటమి అంగీకరించారనేది మనొక్కసారి తేటతెల్లమవుతుంది. ఇప్పుడు మీరు ప్రచారాల గురించి మాట్లాడారు కాబట్టి బేసిక్గా జగన్ భార్య వెళ్ళి ప్రచారాలు చేస్తున్నారు. సో ఇలా చేయడం వల్ల జగన్ పులివెందులలో గెలిచే అవకాశాలు ఏమైనా పెరుగుతాయి అంటారా? అంటే ఇక్కడ రాజ్యాంగబద్ధంగా మాకు ఎక్కడా కూడా కుటుంబ సభ్యులు ప్రచారం చేయకూడదని ఇక్కడ లేదు. ఆయనకున్నటువంటి పొలిటికల్ స్ట్రాటజీలో ప్రస్తుతం బస్సు యాత్రలో ఉన్నారు. రెండోది వారి కుటుంబంలో వచ్చినటువంటి విభేదాలు, ఒక పక్క సునీత గారిని, ఒక పక్కన షర్మిల గారి వారి మానసిక ఓదార్పు యాత్రలు, భవతి భిక్షాందేహిని అడుక్కుంటున్నారు, కొంగు చాచి అడుక్కుంటున్నాం, కాస్త బెడ్స్ ఎక్కువ వేయండి అని. ఇక్కడ కడప జిల్లా ఉన్నటువంటి 10 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఫ్యామిలీ ఉన్నంత వరకు ఆ 10 నియోజకవర్గాలకి ఎప్పుడూ అపజయం అనేది లేదు. ఈసారి జరగబోయేటువంటి ఎన్నికల్లో కొన్ని విచిత్రమైనటువంటి పోకడలు పోతుంది. రాజారెడ్డి గారి హత్యకి ఉన్నటువంటి పార్థసారథి గారికి సపోర్ట్ తీసుకోవటం, వివేకానంద మర్డర్ని వైసీపీ పార్టీకి పూలమే ప్రయత్నం చేయడం. సహజంగా ఇంట్లో ఆడపిల్ల బయటకు వచ్చి ఏడుస్తుందంటే 10 మందిలో ఒకళ్ళన్నా జాలి పడతారు. అట్లా 10 మందిలో ఒకళ్ళు జాలి పడుతూ పోతే అది ఏ స్థాయికి వెళ్తుంది? సో అట్లాగని చెప్పేసి లోకల్ జరిగినటువంటి అంశాలు వాళ్లకు తెలియనివి కాదు. రాజకీయంలో ప్రధాన ఎజెండా వివేకానంద రెడ్డి మర్డర్నే వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. తాము వస్తే ఏం చేస్తాం, మేమొస్తే ఏం మేలు చేస్తాం అనేటువంటిది ఒక అజెండా లేకుండా కేవలం వివేకానంద రెడ్డి హత్య చుట్టూతోనే కడప రాజకీయం తిరుగుతుంది. కాబట్టి అది అశాశ్వతమైనటువంటి ప్రచారం. రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని గురించి ఆ కొంతకాలం పాటు 10 ఏళ్ళు సంక్షేమ ఫలాలు అందించాడు కాబట్టి ఈ రోజుకి కుటుంబాల్లో రాజశేఖర రెడ్డిని గౌరవిస్తున్నారు. అట్లా వివేకానంద రెడ్డి ఏమీ అలా గుర్తుపెట్టిన క్యాండిడేట్ అయితే కాదు. ఇక భారతి గారి ప్రచారం అంటావా, భర్త తరఫున తిరగటం అనేటువంటి తప్పేం కాదు. మధ్యకాలంలో నారా భువనేశ్వరి గారు కూడా, కానీ ఎప్పుడూ లేనిది కొత్తగా ఈ స్ట్రాటజీ, ఎప్పుడు లేని కొత్తగా నారా భువనేశ్వరి గారు నిజం గెలవాలనేటువంటి ఒక స్లోగన్ తీసుకుని చంద్రబాబు గారి అరెస్ట్కి చనిపోయిన వారిని ఓదారుస్తూ పాపం ఏదో అంటే ఆయన అరెస్ట్ కూడా ఆ జరిగిన చావులకి ముడిపెట్టి నిజం గెలవాలి అనేటువంటి ఒక అంశానికి వెళ్ళి, అవును నిజమే గెలవాలి, ఈసారి నేను కుప్పంలో పోటీ చేస్తాను, మా ఆయన విశ్రాంతి ఇద్దాం అనుకుంటున్నాము అని మరి ఆమె కొత్తగా ప్రచారంకి వచ్చినప్పుడు భావి తరాలకు వారి అవసరం ఎంతైనా ఉంది. సో కాబట్టి ఇక్కడ భర్త తరఫున ప్రచారం చేయడానికి, తాను కలవలసిన వారిని కలవడానికి, మహిళా సంఘంలో ఉన్న వాళ్ళని కలవడానికి వెళతే తప్పు కాదు. అలా ప్రచారం చేసినంత మాత్రాన అక్కడ జగన్మోహన్ రెడ్డికి ఏదో అయిపోతుంది కాబట్టి భార్యను దించుతున్నాడు అనుకున్నప్పుడు మరి మీరు చేసింది అదే రకంగా ఆలోచించాలి. ఒక ముఖ్యమంత్రి భార్య తిరగడం తప్పులేదు, లాభాలు జయాపజయాలు దైవాధీనాలు. సో ప్రచారానికి వెళ్ళడం, తాను ప్రచారంలో తన భర్త ఉన్నట్టుగానే వారికి చెప్పుకోవడం, సంక్షేమాలు అందుతున్నాయో కనుక్కోవడం, అది చేయడం తప్పులేదు. సో కాబట్టి ఆ ప్రచారాన్ని మనం నారా భువనేశ్వరి దేవి ప్రచారం చేయడము తప్పు కాదు, భారతీదేవి గారి ప్రచారం చేయడము తప్పు కాదు, బ్రాహ్మణి గారి ప్రచారం చేయడం తప్పుది కాదు.
రాజకీయాల్లో ఎవరి బాణాలు వారివి, ఎవరి బోణీలు వారివి, ఎవరి ఓణీలు వాళ్ళవి. సో కాబట్టి ఎలా ఉన్నా రాజకీయాల్లో కుటుంబ వ్యక్తులతో ప్రచారం చేయనటువంటిది ఆహ్వానించదగిన విజయమే అని చెప్పచ్చు. మీరు ఇప్పుడు కేటగిరీ ఆఫ్ పీపుల్ గురించి మాట్లాడారు, ఈ క్యాస్ట్ వాళ్ళు కానీ ఇలా, ఈ దళితులు కానీ ఇలా అని చెప్పేసి. సో కమింగ్ టు యూత్, వాళ్ళు జగన్ పాలనలో ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదని కానీ, ఐటీ పరంగా చూసుకున్నా, డెవలప్మెంట్ పరంగా చూసుకున్నా వెనకబడుతున్నాం, ఇంకా వెనక్కి వచ్చేస్తున్నాం అన్న ఆలోచనలో ఉంటున్నారు. ఈసారి జగన్ రాకూడదని చాలామంది బయట యూత్ అన్నది ఎక్కువ ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో. సో దానివల్ల ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందంటారా తన గెలుపుకి? 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, అంత క్యాలిబర్ పర్సన్ 2014లో గెలిచిన వ్యక్తి మరి 5 yearsలో ఎందుకు ఓటమి పాలయ్యాడండి? అంటే రాత్రికి రాత్రి అభివృద్ధి చెందడానికి ఏదైనా విశ్వకర్మ వచ్చి అలా చేతిలో దండం ఊపితే నిర్మాణాలు కావండి. ఏ రాష్ట్రంలో అయినా సరే, ఏ దేశంలో అయినా సరే అభివృద్ధి అనేటువంటిది పల్లె సీమల నుంచి ఆరంభమవుతుంది. పల్లె సీమలు పట్టుకొమ్మలు అన్నారు. ఒక ఇంట్లో ఒక పరిపూర్ణమైన విద్యావంతుడు తయారైతే ఆ కుటుంబానికి అతడే ఒక పెద్ద అసెట్. ఈ యువత అనేటువంటి ఈ ఓట్ బ్యాంక్ యువత ఉంది, వాళ్ళు ఏ కార్పొరేట్ స్కూల్లోనో చదువు కొనుక్కున్నారు, నేటి విద్యార్థులు చదువుకుంటున్నారు. ఐబీ కానివ్వండి, లేకపోతే టోఫెల్ కానివ్వండి, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కానివ్వండి, 17 మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు. అంటే ఒక ఐటీ కంపెనీ పెట్టగానే అభివృద్ధి అనుకుంటే దాన్నే మ్యాజిక్ షో అంటారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా ఒక గ్లోబల్ ప్రచారం అందివుతుంది. సోషల్ మీడియా కొన్ని ప్లాట్ఫామ్స్ తయారు చేసుకుంటారు, మీమ్స్ కోసం కొంతమందిని పెట్టుకుంటారు, అట్లాగే దుష్ప్రచారం చేయడం కొన్ని ఛానల్స్ పెట్టుకుంటారు. సో వీళ్ళు జరిగినటువంటి వాస్తవాలని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 10 హార్బర్లు తయారవుతున్నాయి. ఒక్కొక్క హార్బర్ తయారైతే 25,000 మంది వరకు జీవనోపాధి దొరుకుతుంది. దాన్ని అభివృద్ధిగా చూడకూడదా? 17 మెడికల్ కాలేజీలు మనకు ఆంధ్రప్రదేశ్లోకి వస్తున్నాయంటే ఎంతమంది డాక్టర్లను తయారు చేయొచ్చు? అది అభివృద్ధి కాదా? అంటే ఇక్కడ అభివృద్ధి అనగానే ఒక సైబర్ టవర్ కట్టంత మాత్రం హైదరాబాద్ అభివృద్ధి కాలేదు. ఆ సైబర్ టవర్కు శంకుస్థాపన చేసింది ఎవరు? నేదురుమల జాతరెడ్డి గారు. ఓఆర్ఆర్ ప్లాన్ చేసింది ఎవరు? అంటే ఇక్కడ వినేవాడు వెంకటరామయ్య అయితే చెప్పేవాడు చంద్రబాబు అని. సెల్ ఫోన్ కనుక్కున్నాను అంటాడు, తెలుగుదేశం పార్టీ వల్లే భారతీయ స్వాతంత్రం వచ్చింది అంటాడు, అసలే మంగళగిరిలో గెలిస్తే మూసీ నదికి సమస్యలు ఉండేవి కాదంటాడు. అంటే ఇక్కడ ఈనాటి యువత చదువు కొనుక్కున్న వాళ్ళకి బడుగు బలహీన వర్గాలలో వచ్చేటువంటి విద్యార్థుల యొక్క విద్యా ఉన్నతిని వారు అభివృద్ధిగా చూడకపోవడమే ఆ యువత యొక్క అజ్ఞానం. గత ప్రభుత్వాలు భారత స్వతంత్ర వచ్చిన సందర్భంలో 70 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ జీవిత చరిత్రలో ఎప్పుడన్నా స్టేట్ ర్యాంక్, 10th క్లాస్ స్టేట్ ర్యాంక్ ఎప్పుడన్నా ప్రభుత్వ పాఠశాలకు వచ్చిందా? దాన్ని మనం ఎందుకు స్వీకరించకూడదు? హైదరాబాద్లో ఎన్ని ఐటీ కంపెనీలు ఉన్నాయి? అందులో తెలుగు ఆంధ్రులు ఎంతమంది పిల్లలు పనిచేస్తున్నారు, ఏ స్థాయిలో పనిచేస్తున్నారు? అంటే మీకు వీళ్ళకి 100 సంవత్సరాల పాటు భూమికి లీజులు ఇచ్చి, సబ్సిడీలు ఇచ్చి, కరెంట్ ఇచ్చి, నీరు ఇచ్చి అన్నీ ఇస్తే 30% మా విద్యార్థులకి ప్లేస్మెంట్స్ ఇమ్మంటే అలా ఇవ్వను అన్నటువంటి కంపెనీలకి ఆంధ్రప్రదేశ్లో భూభాగాన్ని ఎందుకు ఇవ్వాలి? జీవన ప్రమాణాలు పెంచుకోవడానికి గత 5 సంవత్సరాలుగా పునాదులు పడ్డాయి. వాళ్ళు తిప్పేది ఒకటే,
ఇసుక అమ్ముకుంటున్నారు. ఎస్, మీరు దోచుకున్నారు, వాళ్ళు అమ్ముకొని ప్రభుత్వ ఖజానా డబ్బు తెచ్చి ఇచ్చారా లేదా? ఆర్థిక వనరులు ఏర్పాటు చేశారా లేదా? ఈ రోజున అగ్రవర్ణాల వారి ఇళ్లలో పనిచేసేటువంటి కూలీలు దొరకక, వాళ్ళ కక్కుసు దొడ్లు కడిగేవాళ్ళు దొరక్క, కసువులు చిమ్మేవాళ్ళు దొరక్క, ఆ పని చేసుకోలేక ప్రభుత్వాన్ని నిందించేటువంటి వ్యవస్థలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ వెల్త్ రైతు వారికి పూర్తి స్థాయిలో సుస్థిరమైనటువంటి సంక్షేమ పథకాలు అందాయి. సో కాబట్టి దాన్ని జీర్ణించుకోలేక ఈ యువత అనేవాళ్ళు ఓట్ బ్యాంక్ వెళ్ళేవాళ్ళు కాదండి. వీళ్ళు ఓటు వేయరు, ఎందుకంటే వీళ్ళ ఓటు హైదరాబాద్లో ఉంటుంది, పోలింగ్ ఏమో ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే విమర్శించేవాడు ఎప్పుడు వాడు ఏ పార్టీకి ఓటు వేయడు, క్యూలో నుంచోలేడు, బద్దకం వాడు నుంచుంటాయి. సో కాబట్టి అజ్ఞానంతో మాట్లాడేటువంటి వారి మాటలు మనం పరిణలో తీసుకోకపోవడమే మన ఆరోగ్యానికి మంచిదని చెప్పచ్చు. వైసీపీ ఫోకస్ అంతా పిఠాపురం పైనే పెట్టారు. ఇలాంటి సినారియోలో పవన్ ఏమైనా గెలుస్తారంటారా? ఇక పిఠాపురం నియోజకవర్గం వచ్చేసరికి అదొక ప్రతిష్టాత్మకమైనటువంటి సీటు, ఈసారి సంతరించుకుంది. భీమవరంలో ఓడిపోయిన తర్వాత మరలా ఈ రోజు వరకు తనకు 50,000 ఓట్లు వేసినటువంటి ప్రజానీకానికి పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో హ్యాండ్ ఇచ్చాడు. గాజువాకలో పోటీ చేస్తే ఆయనకు 50,000 ఓట్లు వచ్చాయి, అక్కడ కూడా ఆయన పూర్తి స్థాయిలో హ్యాండ్ ఇచ్చాడు. రేపు పిఠాపురంలో కర్మకాలి గెలిస్తే స్థానికంగా ఏదైనా సమస్యలు ఉంటే వారి ఫామ్ హౌస్కి కానీ లేకపోతే సినిమా షూటింగ్ సెట్లకు కానీ వెళ్ళాల్సినటువంటి పరిస్థితి దాపురించింది. 1952 తర్వాత అంటే నియోజక పునర్విభజన కారణంలో వచ్చిన ఎన్నికల్లో ఇప్పటి వరకు కూడా స్థానికేతరులకు మాత్రమే పట్టం కట్టినటువంటి సెగ్మెంట్ అక్కడ పిఠాపురం. వంగా గీతకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి ప్రాంతం పిఠాపురం. జడ్పీటీసీగా, మేయర్గా, జిల్లా పరిషత్ చైర్మన్గా, అక్కడ నుంచి ఎంపీగా, ఎమ్మెల్యేగా అటు ప్రజారాజ్యంలోనూ గెలిచింది, వైసీపీలోనూ గెలిచింది, ఎంపీగా ఉంటుంది. సో మొట్టమొదటి అక్కడ వంగా గీతకు ఆ ప్రాంతంలో శత్రువర్గమైనా కూడా మిత్రవర్గంగానే ఎప్పుడూ ఉంటుంది, దాన్ని అట్ట వారు మలుచుకున్నారు. సో వంగా గీత అనేటువంటి వ్యక్తి ఆ పిఠాపురం నియోజకవర్గంలో ఒక మంచి ఆడబడుచుగా ఆదరిస్తారు. పెండెం దొరబాబు, అట్లాగే వర్మ తెలుగుదేశం పార్టీలో గట్టి పోటీ ఆస్పిరెంట్, అందరూ కూడా అతను సీట్ ఇచ్చారు కాబట్టి అతను గెలిచి అనుకున్నారు. వ్యూహాత్మకంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎంచుకున్నాను. ఇక్కడ పవన్ కళ్యాణ్ అట కాపు ఓట్ బ్యాంక్ వచ్చేసరికి అక్కడ మీకు 85,000 నుంచి 90,000 ఓట్ బ్యాంక్ ఉంది. ఆ 90,000 ఓట్ బ్యాంకులో ఎంత ఓట్ బ్యాంకు పర్సంటేజ్ వస్తే పవన్ కళ్యాణ్కి ఓటు పడుద్ది? దేవాంగ కానీ, పద్మశాలి కానీ, యాదవ కానీ, కాపు కానీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ కొన్ని ఓట్ బ్యాంక్స్ అంటే సుమారు 2,25,000 వరకు అక్కడ ఓట్ బ్యాంక్ ఉన్నప్పుడు కేవలం అక్కడ పవన్ కళ్యాణ్ కాపు ఓట్ బ్యాంక్ మీద అతను రాజకీయం చేయాలనుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే రాజకీయంగా అతను గెలిచాడు అనుకోండి, ఇక వర్మకి అక్కడ ఎక్కడా కూడా మరొక స్థానం లేదు. సో కాబట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రధాన ఎజెండా ఏంటి అని అంటే వైసీపీ వాళ్ళది కాదండి, మీరు తప్పది. తెలుగుదేశం పార్టీని కార్యకర్తలే పవన్ కళ్యాణ్ని అక్కడ ఓడించడానికి ప్రయత్నాలు చేస్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గెలిస్తే వర్మకి సీట్ అక్కడ లేదు. సో వర్మకు రాజకీయంగా సమాధే. సో కాబట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే పవన్ కళ్యాణ్ని ఓడిస్తే వర్మకి ఎమ్మెల్సీ సీట్ ఇస్తారు. అందుకు కారణాలు చూసినట్లయితే అసెంబ్లీలో కనుక పవన్ కళ్యాణ్ వస్తే నారా లోకేష్కి మనుగడ లేదు మళ్ళీ ఇక్కడ ఇటు చూస్తే. సో అల్టిమేట్గా ఏంటంటే జనసేన కార్యకర్తల భుజాలపై జెండాలు మోయించుకోవడానికి టీడీపీకి కూలీలు కావాలి. సో జనసేన కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి జెండాలు మోసేటువంటి కూలీలు.
ఇప్పుడు జనసేన జెండా మోయాలి, టీడీపీ జెండా మోయాలి, బీజేపీ జెండా మోయాలి, ఇంకా రేపు అవసరం అయితే ఏ బీఎస్పీతో సిపిఐ సిపిఎం జెండాలో మోసుకుంటే మనకు స్ట్రింగర్స్ ఉంటారు చూసారా, ఆ స్ట్రింగర్ చేతిలో అన్ని ఛానల్స్ లోగోలు ఉంటాయి అన్నమాట. సో కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఒక స్ట్రింగర్, ఒక మార్కెటింగ్ చీఫ్ హెడ్ అనమాట, హెచ్ఆర్ అంటారు చూసారా, రిసోర్స్ పర్సన్. సో కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక హెచ్ఆర్. కాబట్టి ఇక్కడ ఆ హెచ్ఆర్ని కంపెనీ ఎంతవరకు వాడుకుంటుందనంటే వారి అవసరాలు తీరే వరకు వారి యొక్క కంపెనీలో పూర్తి స్థాయిలో ఒక పని జరిగేవారు ఆ తర్వాత పక్కన పెట్టేస్తారు. సో కాబట్టి చంద్రబాబు గారి చాణక్యంలో వర్మ గారి ప్రోత్సాహంతో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మొఘల్ చక్రవర్తిని ఓడిస్తే తనకు ఎమ్మెల్సీ ఇస్తారనేటువంటిది నిర్ధారణ. కాబట్టి పిఠాపురంలో ఈసారి కూడా పవన్ కళ్యాణ్కి ఎదురుగాలి వీస్తుంది. సో ఇవాళ నుంచి మనకు ఎలక్షన్ కౌంట్డౌన్ మొదలైంది కాబట్టి నేను ఇవాళ అమలాపురం, రాజోలు కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి జనసేన ఇన్ఛార్జీలు మొత్తం రాజీనామా చేసి వైసీపీలో చేరడం కూడా పవన్ కళ్యాణ్ యొక్క పతనానికి ఇది ఒక నాందిగా, ఒక హెచ్చరికగా చెప్పచ్చు మనం. ఇప్పుడు మంత్రి గుడివాడ అమర్నాథ్ గారి విషయానికి వస్తే ఆయన గెలిచే అవకాశాలు ఎంతున్నాయి అంటారు? అంటే గతంలో కూడా నేను కొన్ని సర్వేలు చెప్పినప్పుడు అమర్నాథ్కి అనకాపల్లి కాకుండా ఉండడం మంచిది అని. సో వ్యూహాత్మకంగా ఆయనకి సొంత నియోజకవర్గం, సొంత గ్రామం గాజువాకలో ఇచ్చారు. సరే గాజువాకలో అప్పటి వరకు ఉన్నటువంటి కొంత వ్యతిరేకత ఏమైంది, కొంత సానుకూలంగా మలుచుకోవడం, ఈ కూటమి విభేదాలు ఎక్కువై అది అమర్నాథ్కి కలిసి రావడం ఒక కారణమైతే అక్కడ అమర్నాథ్ విజయం కూడా అంత సుసాధ్యమైతే కాదు. సో ఎనివే ఈ బస్సు యాత్ర ప్రభావం, మేనిఫెస్టో ప్రభావం కొంతమేర అమర్నాథ్కి ఎడ్జిలో నుంచి అయినా సరే అతి తక్కువ మెజార్టీతో డబుల్ డిజిట్తో అన్న గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే భారీ మెజార్టీతో రాదు, ఏదన్నా ఉంటే 500, 1000, 2000 మధ్య తప్ప అంత పై చీలుగా పోవడం. అంటే అక్కడ ఎవరు గెలిచినా 500 నుంచి 2000 ఓట్ల మధ్య తప్పితే పూర్తి స్థాయిలో 10,000, 15,000 అయితే లేదు. సో అమర్నాథ్కి విజయం అంత సులభప్రాయం కాదు. సో కష్టపడుతున్నారు కాబట్టి రేపు బస్సు యాత్ర ప్రభావం కొంత ఆ ప్రాంతంలో సరే సమీకరణలు మారే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు గుడివాడ విషయానికి వస్తే గుడివాడలో నానిగారు గెలిచే అవకాశం ఎంత ఉంటుందండి? అంటే ఇక్కడ గుడివాడ వచ్చేసరికి తెలుగుదేశం పార్టీకి కొరకరాని కొయ్యగా మారినటువంటిది గుడివాడ. ఎందుకంటే ఆయనకు బూతుల మంత్రి అనే పేరు పెట్టారు. సరే అక్కడ ఉన్నటువంటి ఆ మంత్రి అలా మాట్లాడితేనే అక్కడ పనులు జరుగుతాయి. సో అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క భాష అదే, అలా మాట్లాడే వాళ్ళకి అర్థం కాదు. అయితే ఇక్కడ కొత్తగా ఎవరో వెనిగళ్ళ రాము అనే గుంటూరు వ్యక్తిని ఇక్కడ పెట్టారు. సో అతనికి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకపోవడం ఒకటి, రెండోది కొడాలి నాని మాదిరిగా నలుగురితో కలిసి తిరిగే స్వభావం కాదు. కానీ అంటే ఆ రోజు నేను ఆ వెనిగళ్ళ రాము గారి ప్రోగ్రాం పెట్టినప్పుడు నేను అక్కడ అదే ప్రాంతంలో ఉన్నాను. అదే రోజు గుడివాడ 300 రూపాయలు ప్యాకెట్ ఇచ్చి ఆటోలకి మనుషులు తోలడం, మొత్తం నేనే వీడియో తీసింది మొత్తం అంతా. ఇక్కడ కొడాలి నాని ఒక మాస్ లీడర్. ఆయన రాజశేఖర్ రెడ్డి గారి గవర్నమెంట్లోనే అప్పుడు తాను అపోజిషన్లో ఉండి రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి అనేక పనులు చేయించి ఈ రోజున పూర్తి స్థాయిలో గుడివాడ ప్రాంతంలో కొన్ని మండలాలకి వాటర్ సప్లై, డ్రింకింగ్ వాటర్ సప్లై చేసేటువంటి ఒక మహోన్నత ఉద్యమాన్ని చేపట్టినటువంటి వ్యక్తి ఎవరంటే కొడాలి నాని. సో కాబట్టి కొడాలి నానికి ఒక స్థిరమైనటువంటి ఓటు బ్యాంక్ ఉంది. సో పులివెందుల జగన్మోహన్ రెడ్డికి, కుప్పం చంద్రబాబు నాయుడు గట్టకు, గుడివాడ కొడాలి నానికి. కాకపోతే ఇక్కడ ఈసారిలో తెలుగుదేశం పార్టీ మొత్తం కూడా మేము గెలవకపోయినా పర్లేదు, మాకు సీఎం పదవి రాకపోయినా పర్లేదు, తప్పనిసరిగా కొడాలి నాన్ని ఓడించాలనేటువంటి ఒక మోహరింపు చేస్తున్నారు. ఆ మోహరింపు వలన ఆ ఒక్క స్థానం గురించి ఆలోచిస్తే మరి మిగిలిన 174 స్థానాల గురించి ఆలోచించుకోవాలిగా. సో కాబట్టి ఇక్కడ ఒక సైడ్ ఇక్కడ కొడాలి నాని యొక్క బూతుల ట్రాప్లో పడ్డారు
టీడీపీ వాళ్ళు. పడటం వల్ల ఎక్కువ సమయం గుడివాడ మీదే కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల మిగిలిన ప్రాంతాలన్నీ ఎలా చేజారిపోతుందో ఈ గుడివాడలో కూడా కూటమి ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సుమారు 10,000 నుంచి 16,000 మెజారిటీతో కొడాలి నాని గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. తన ఓట్ బ్యాంక్ ఎక్కడా చెదరలేదు. తన వ్యవహార శైలి కానీ తన బాణి కానీ ఎప్పటికీ మార్చుకోడు. సో అతను అలా ఉండటమే ప్రజలకు నచ్చారు కాబట్టి ఒక మాస్ లీడర్గా ఆయన కంటిన్యూ అవుతాడు. ఈసారి కూడా ఆయనకి ఎలాంటి అవరోధాలు ఉండవు. సుమారు 10,000 పైచీలకి మెజారిటీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రోజా గారు గెలిచే అవకాశం ఎంత ఉందంటారు? సార్ రోజా గారికి వచ్చేసరికి లాస్ట్ ఇయర్ కూడా మాకు తక్కువ మెజారిటీ వచ్చింది. అంతకుముందు కూడా తక్కువ మెజారిటీ గెలిచారు. ఇక్కడ సొంత ఇంట్లోనే కొత్త కుంపట్లు వచ్చాయి కాబట్టి వైసీపీలో ఒక వర్గం నగరిలో రోజాని ఓడించడానికి విశ్వ ప్రయత్నం జరుగుతుండడం వాస్తవం. అది ఆమె యొక్క స్వయంకృతాపరాధం కావచ్చు, మరొకటి కావచ్చు. యాజ్ అకాల్డెడ్ సైన్స్ ప్రకారం ఒక ఆధ్యాత్మిక చింతన దైవబలం పరిపూర్ణంగా ఉంటుంది. కానీ ఒక ఫైర్ బ్రాండ్గా ఈ రోజున ప్రతిపక్షాలు చేసేటువంటి అవాకులు చవాకులను ఖండించాలంటే ఒక సెకండ్ లాగా ఆమె మాట్లాడతారు, మాటల తూటాలను పేలుస్తుంటారు. అందులో కెమెరా అంటే భయం లేకపోవడం, నటనలో పూర్తి స్థాయిలో పట్టుంటాం. సో అందరినీ కలుపుకుపోయేటువంటి వ్యక్తిత్వం ఉంటాం. సో అటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి సొంత కూడా వైసీపీ పార్టీలోనే కొంతమంది ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. అక్కడ టీడీపీలో ప్రచారం కాదు, సొంత ఇంట్లో వ్యక్తులే ఆమెపై దుష్ప్రచారం చేస్తూ నగరిలో ఓటమికి రోజా ఓడిపోతుందని ప్రచారం చేస్తున్నారు. టీడీపీ వాళ్ళు అయితే కాదండి, వైసీపీలో ఉన్నటువంటి ఆమె వ్యతిరేక వర్గం. సో కాబట్టి ఇక్కడ రోజా గారికి ఈసారి కొద్దిగా కష్టతరమైనటువంటి విజయమే సాధించాలి. విజయం వస్తుంది అంటారు? నా అంచనా ప్రకారం ఎడ్జ్లో ఒక 50 నుంచి 60 ఓట్లతో గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో 50-60 ఓట్లు అది విజయం కాదు, కానీ అది కూడా విజయంగానే పరిణించాలి. కాబట్టి 100 ఓట్ల లోపే ఆమె మళ్ళీ బయటపడడానికి అంటే అటు వాళ్ళు గెలిచిన వీళ్ళు గెలిచినా కేవలం 100-100 ఓట్లతోనే బయటపడతారు. సో కొద్దిగా ఆమె కష్టపడుతుంది కాబట్టి చూద్దాం. మేనిఫెస్టో ప్రభావం ఆయన మీద పనిచేస్తే కొద్దిగా బయటకు వచ్చే అవకాశం కొద్దిగా కష్టంగానే ఉంది. మీరు చెప్పినట్టు ఆపోజిట్ పార్టీ కన్నా ఎక్కువ రోజా గారికి ఇంటర్నల్ ఉన్నాయి. మీరు ఏదైతే అన్నారో కెమెరా ముందు ధైర్యంగా మాట్లాడతారు, ఆవిడ నటన యూజ్ చేసుకొని చాలా ఎక్కువ యాక్ట్ చేస్తారు. అంటే ఇక్కడ ఒకటండి, రాజకీయాల్లో ఒక వ్యక్తికి బుర్ర జల్లాలి అనుకున్నప్పుడు గత అవసరం ఉంది, సంపాదించుకొని ఉంది, ఇండస్ట్రీలో వర్క్ చేసుకుంటుంది, భర్త డైరెక్టర్గా ఉన్నాడు, స్థిర నివాసి, నగరిలో సొంతగా నియోజకవర్గంలో ఉంటున్నారు ఎక్కువ సమయం. సో కాబట్టి ఇక్కడ మనం ఒకే కోణంలో ఆలోచిస్తే మనం ఏం చేయలేం. ప్రభుత్వము ద్వారా తన నియోజకవర్గంలో రావాల్సిన నిధులు వచ్చాయా లేదా, అవి సద్వినియోగం అయ్యాయా లేదా, గృహ నిర్మాణాలు జరిగాయా లేదా, ఎడ్యుకేషన్ సిస్టమ్ అందిందా లేదా, నవరత్నాల పథకాలు అమల్లో ఉన్నాయా లేదా. సో తన యొక్క నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అవన్నీ సరిదిద్దా లేదా, వీటిపై మనం ఆలోచించాలి. కానీ ఆమె గతంలో నడుము వడ్డాణం చేయించుకుంది పీతల సుజాత గారు, నింద మోసిన. ఇప్పుడు BMW కారు కూడా ఈరోజు సహజం. ఇప్పుడు ఒక చిన్న టీవీ సీరియల్ యాంకరు BMW అది కామను. ఒక ఛానల్లో బిజినెస్ చేస్తే యాంకర్స్కి ఇచ్చారు. అంత మాత్రాన ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఒక నటికి BMW కారు తప్పే ఉందండి అందులో. సో కాబట్టి రాజకీయంగా ఆలోచిస్తే అన్ని రాజకీయంగా ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీ వారి ప్రచారం కంటే వైసీపీలో ఉండడం ఆ వ్యతిరేక వర్గమే ఆ ఓటకి కారణమని ప్రచారం జరుగుతుంది. కానీ ఏది ఏమైనా కొద్దిగా కష్టతరమైనటువంటి వాతావరణమే అతి తక్కువ మెజార్టీతో బయటపడుతున్నటువంటి ఆలోచన నాకు బలంగా ఉంది. గుంటూరు విషయానికి వస్తే విడుదల రజని గారు గెలిచే అవకాశం ఎంత ఉంది? ఎమ్మెల్యేల మార్పులో చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి గుంటూరు 2కి వచ్చింది. అంటే ఇక్కడ ప్రతిపక్షాలు అక్కడ చల్లని చెత్త ఇక్కడ బంగారం అవుతుందా అని అంటున్నారు. సహజంగా ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్స్ చేస్తూ ఉంటారు ఇక్కడ నుంచి అక్కడికి పదోన్నతులు. దీన్ని మనం
పదోన్నతి అనుకోవాలి తప్ప ఆమె అక్కడ గెలవదు కాబట్టి ఇక్కడ వేశారు అంటే నీకు గెలవదు అనుకున్నప్పుడుగా మరి పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేశాడుగా. ఇక్కడ కమ్యూనిటీ వైజ్గా కొంత ఆమెకి పట్టుంటాం ఒకటి. రెండోది ఆ 2 సీట్ ఎప్పుడు తెలుగుదేశం పార్టీ గెలిచే సీటు. దాన్ని గతంలో మద్దాళగిరి గారు గెలిచి వైసీపీలకు రావడం, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత అక్కడ సంక్షేమ పాలన అందడం, అక్కడ కాపు, ఓసీ, బ్రాహ్మణ, వైశ్య, యాదవ కుటుంబాల ఓట్ బ్యాంక్ ఎక్కువ అక్కడ. ఓ చదువుకున్న అమ్మాయి, ఐటీ రంగంలో ఇచ్చిన అమ్మాయి ఎట్ ఎ టైం ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయింది, ఫస్ట్ టైం ఆమె మినిస్టర్ కూడా అయింది. హెల్త్ వైజ్గా పూర్తి స్థాయిలో అందరికీ సహకరించింది. దాంతోపాటు అక్కడ స్థానికంగా మద్దాళగిరి సహకరించడం, లేళ్ల అప్పిరెడ్డి ఎమ్మెల్సీ గారి యొక్క పూర్తి సహకారం, ఆమెకున్నటువంటి రాజకీయ అనుభవం, పూర్తి స్థాయిలో విడుదల రజని అదృష్టం మొదల పక్కన యాస్పిరెంట్ చాలా బలహీనరాలు. ఆర్థికంగా ఉండటం అది కాదు. రాజకీయంలో కొంతకాలం పాటు ఉండి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి మీద పట్టు రావడం, వాళ్ళని ఎలా ఓట్ బ్యాంక్గా మలుచుకోవాలన్నటువంటి ఒక చతురత పూర్తి స్థాయిలో తెలుగుదేశం యాస్పిరెంట్కి లేకపోవడం. సో టోటల్గా ఎంపీ మీద ఆధారపడతాం. సో తాను ఒంటరిగా తాను అమ్మాయి అన్నీ తానే చేసుకుంటూ మ్యాక్సిమం గుంటూరు 2 మొత్తాన్ని అన్ని సెగ్మెంట్లను కవర్ చేసినట్టున్నారు. సో గతంలో జనవరి నెల వరకు మనం చూసినట్లయితే కొద్దిగా గుంటూరు 2 కొద్దిగా టీడీపీకి ఎడ్జిలో ఉందనుకున్నాం. కానీ ఈ బస్సు యాత్ర వచ్చినప్పటి నుంచి కొంత పబ్లిక్లో మూడ్ ఆఫ్ చేంజ్ మారింది. సో విడుదల రజని కూడా కొంత గట్టి ఫైట్ అయితే అమ్మాయి ఇస్తుంది. తద్వారా తక్కువ మెజారిటీతోనే గెలవడానికి ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి. దాని ద్వారా ఫేట్ కలిసి రావాలి. సో మొత్తానికి కష్టపడుతుంది. కంపేర్ చేసుకుంటే టీడీపీ అభ్యర్థి కంటే కూడా ఈమె క్యాంపెయినింగ్లో కానివ్వండి, సోషల్ మీడియాలో కానివ్వండి, నియోజకవర్గంలో పూర్తి స్థాయిలోనే స్థానికంగా ఉండి తిరుగుతూ మొత్తానికి జగన్ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలపైనే ఆధారపడి ఎదుగుతుంది. తక్కువ మెజారిటీతో కూడా బయటపడడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీరు ఇప్పుడు సోషల్ మీడియా సపోర్ట్ అని మాట్లాడారు. సో సోషల్ మీడియా సపోర్ట్ గురించి వస్తే వైసీపీ పార్టీతో పోల్చుకుంటే అండ్ చంద్రబాబుతో పోల్చుకుంటే మన పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ సపోర్ట్ ఉంటుంది. వాళ్ళ ఫ్యాన్ బేస్ వల్ల కానీ ప్రీవియస్గా ఆయన యాక్ట్ చేసిన మూవీస్ అండ్ దానివల్ల సోషల్ మీడియా సపోర్ట్ అనేది పవన్ కళ్యాణ్కి ఎక్కువ ఉంటుంది. సో దీని ఇంపాక్ట్ ఆయన పాలిటిక్స్లో ఏమైనా గెలిచే అవకాశాలని పెంచుతుందంటారా? అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి డ్రైవర్ కనుక ఆంధ్రప్రదేశ్ వాడు అయితే అతనికి అమ్మఒడి పథకం వచ్చి ఉండేది, రైతు భరోసా వచ్చి ఉండేది, డ్రైవర్కి ఇచ్చిన 10,000 రూపాయలు వచ్చి ఉండేది. వచ్చాయి కదా. అసలు రాజకీయాల్లో ఉండదగిన వ్యక్తే పవన్ కాదు. ఆయన ఒక రాజకీయ ఉన్మాది అని చెబుతాను. ఎందుకంటే 10 సంవత్సరాల పాటు పార్టీ నడిపిన వ్యక్తి, గ్రామ స్థాయిలోనే కమిటీలు వేయలేని వాడు రాజకీయాలకు ఎలా నిలబడతాడు అనుకోవాలి. సో ఇది ఒక ప్యాకేజీ స్టార్ అంటారు సార్. అందరూ ప్యాకేజీ స్టార్ అన్న చంద్రబాబు గారు ఎప్పుడు నేను ప్యాకేజీ ఇవ్వాలని చెప్పలేదు చూడండి. సో కాబట్టి ఇక్కడ ఎవరి అభిప్రాయాలు వారి భావ స్వేచ్ఛ ప్రకటన ఉన్నది. ఈ రోజున గ్రామ స్థాయికి వెళితే ప్రతి పేద కుటుంబాల్లో కూడా ఆర్థికంగా మినిమం ఒక్కొక్కళ్ళు 2 లక్షలు 3 లక్షలు దాచుకున్నారండి ఫస్ట్ టైం ఈ గవర్నమెంట్లో. ఎవరి డబ్బు ఎవరికి పెడుతున్నారండి? ప్రభుత్వాలు ఉన్నది దేనికోసం అంటే 2 బిల్డింగులు కట్టి టెండర్లు ఇచ్చి కమిషన్లు తీసుకోవడానిక కాదు కదా. ఫస్ట్ అంత్యోదయ పథకం ఒకటి ఉంది కేంద్రంలో. అంటే ప్రపంచంలో భారతదేశంలో చిట్ట చివరి వాడికి కూడా ప్రభుత్వ పథకాలు అందాలి. ఆ ప్రభుత్వ పథకాలు అమలు చేయడంలో కొంత కేంద్ర ప్రభుత్వం వారి వాటా ఉన్నప్పటికీ ఇక్కడ డీబీటీ నాన్ డీబీటీ సిస్టంలో వెల్ఫేర్ అనేటువంటిది
ఎక్కడ లంచాలకు తావు లేకుండా నేరుగా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళినప్పుడు అక్కడ అవకతవకలు జరగడానికి అవకాశాలు లేవు. ఆయన ఒకటే చెప్పాడు, ఎలిజిబిలిటీ అయితే చాలు, వాళ్ళు ఏ పార్టీ కార్యకర్త అయినా ఏ పార్టీ వాడైనా నాకు ఓటు వేసినా వేయకపోయినా పథకాలు ప్రతి ఇంటికి వెళ్ళవలసిందే. మరి సుమారు 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు, కొన్ని గ్రామాలు సృష్టించారు. ఒక్కొక్క చోట తెనాలి వెళ్ళినట్లయితే 25 ఎకరాల్లో 27,000 మందికి ఇళ్ళు ఇచ్చారనంటే అక్కడ ఒక గ్రామం తయారైనట్టే కదా. అంతే తప్ప సరే మాట్లాడే వాళ్ళకి వాళ్ళ వదిలేయాలి మనం. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మాత్రం కూటమి యొక్క ఎఫెక్ట్ ఇంకా పూర్తి స్థాయిలో, అంటే వాళ్ళు కూటమి వల్ల మేము ఏమి ఇస్తాం, మేము ఏం చేయబోతున్నాం, మేము వస్తే ఏం చేస్తాం అనే దానికంటే ప్రతి సభకు వెళతాం, పవన్ కళ్యాణ్ గారేమో జగన్ తిడతాం, జగన్ గారు పవన్ కళ్యాణ్ తిట్టుకోవడం, ఈ తిట్లుకోవడానికి కోసమే ఈ సభలు పెట్టడం తప్పితే చివరికి ప్రజానీకం ఆ రోజునే ఇక్కడ వచ్చింటే నేను లెక్క స్థితికి వచ్చారు. సో కాబట్టి జగన్ ఏదో చేస్తాడు, మరలా చెప్పింది చేస్తాడు. గతంలో నవరత్న పథకాలు 9 ఏర్పాటు చేశాడు, చెప్పను ఒక 6 చేశాడు. ఈసారి మళ్ళీ చెప్పింది చేస్తాడు, ఏం చెబుతాడా తెలుసుకుందాం అన్న ప్రయత్నంలో ఉన్నారు. ఇంతవరకు మేనిఫెస్టో విడుదల కాలేదు కాబట్టి మేనిఫెస్టో వచ్చాక మరికొంత మార్పులు అవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు జగన్పై రాయి దాడి అన్నది జరిగింది, మొన్న బాగా సెన్సేషన్ అయ్యింది. సో ఆ రాయి దాడి అన్నది ప్రజల్లో ఎంతవరకు ఇంపాక్ట్ తీసుకొస్తుంది అంటారు? అది జగన్కి వర్కౌట్ అది ప్రస్తుతం ఇవాళ రేపు నిందితులు దొరికారు. అతనికి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి యొక్క అనుచరులని ఈ రాళ్ల దాడి చేశాక వాళ్ళు నేరుగా ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళారని, అంటే ఇక్కడ రాజకీయ నాయకుల యొక్క సభలకి అటు చంద్రబాబుకైనా భువనేశ్వర్ గారికైనా పవన్ కళ్యాణ్కైనా అధికార పార్టీ అయినా ఇటువంటి భౌతిక దాడులకు దిగడం అనేటువంటిది మంచిది కాదు. అది రాజకీయ యుద్ధ తంత్రం అయితే కాదు. అంటే ఖచ్చితంగా అపోనెంట్ నుంచే ఇది జరిగిందంటున్నారు. అయి ఉండొచ్చు, లేకపోతే అంత స్ట్రైట్గా అంత గురి చూసి అలా విసారంటే ఈజ్ ఇంటెన్షన్ కూడా ఎక్స్పెక్ట్. వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తారు, అన్నా క్యాంటీన్ తీసేశారు, రాళ్ళు వేసి కొట్టాం అంటున్నారు. అన్నా క్యాంటీన్లు పెట్టింది ఎప్పుడు 2014, 5 సంవత్సరాల క్రితం. పైగా వాళ్ళు మైనర్లు అంటారు, అంటే 12 సంవత్సరాల వయసులో అన్నా క్యాంటీన్లు భోజనం చేసి వచ్చాడు పోయి. సో కాబట్టి అంటే ఇది ఇంటెన్షనల్గా జగన్ సభలకు వస్తున్నటువంటి ఆదరణ చూసి ఇలా జరిగిన తప్ప, అయినా కూడా ఆ దెబ్బలుగా నేను నిరసే మనిషి కాదు. అంటే ఇక్కడ అవతల జగన్పై పూర్తి స్థాయిలో ప్రజానీకంలో వ్యతిరేకం లేకుండా వ్యతిరేకం ఉంది, ఎంప్లాయీస్లో వ్యతిరేకం. ఎందుకంటే మీరు సమయానికి స్కూల్కి రావాలి, మీరు ఫేస్ ఐడెంటిఫికేషన్ హాజరయ్యాలి, సాయంత్రం 5 స్కూల్లో ఉండాలి, అంటే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళు ఇచ్చే ₹1,00,000 జీతం బతకలేకపోతున్నారు. ₹1,00,000 జీతంతో టీచర్లు సంవత్సరం 150 రోజులు పనిచేసేది వాళ్ళు బతకలేకపోతున్నారు. అందువల్ల ఏం చేస్తారు, కొన్ని చోట్ల ఆ టీచర్లు ఏం చేస్తారంటే డిగ్రీ చదవడంలో పెట్టేసి వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికో కన్స్ట్రక్షన్కో కాంట్రాక్ట్ వడ్డీ వ్యాపారంలో పోతున్నారు. అది ప్రభుత్వం నిఘా తెప్పించుకుంది, సస్పెండ్ చేసింది. మరి ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తులు, గురుస్థానంలో వ్యక్తులు, వారు చేయాల్సిన పని వారు చేయకుండా ఎవరితో పాటు చేయిస్తూ రూల్స్కి విరుద్ధంగా వ్యాపారాలు చేసుకోవడం ఎంతవరకు సమంజసం? అలా అడిగితే ప్రభుత్వం మీద వ్యతిరేకత. అంటే ప్రభుత్వానికి హెచ్ఆర్సీ ఎంత పెంచాలి, జిఆర్ ఎంత పెంచాలి, డిఆర్ పెంచాలి, వీళ్ళు రూల్స్ ఇవ్వడం లేదండి. ప్రభుత్వం వారికి వచ్చేటువంటి ఆదాయ వనరులో భాగంగా తీసుకు చేస్తారు. మాకు ఇంత శాతం కావాలని రాజ్యాంగాలు ఎక్కడ ఇవ్వాలని ఎక్కడ లేదు వీళ్ళకి. అలా అడిగింది ఇవ్వకపోతే వీళ్ళకి నొప్పి. సార్ ప్రభుత్వం ఎంప్లాయీస్ ఎప్పుడు కూడాను ఏ ప్రభుత్వం ఉన్నా ఆ చివరి సంవత్సరం వాళ్ళు ఒక బ్లాక్మెయిల్ రాజకీయాలకు అలవాటు పడ్డారు. కానీ ఇక్కడ ఆ పద్ధతి రాకుండా చేసుకున్నాడు. సో కాబట్టి ప్రజా వ్యతిరేకత ఉన్నా ఆ వ్యతిరేకతను చంద్రబాబు కూటమి దాన్ని ట్రాక్ మార్చడంలో పూర్తి స్థాయి విఫలమై
నువ్వేం చేసావు విభజిత ఆంధ్రప్రదేశ్లో నువ్వేం చేసావు అంటే తాత్కాలిక శాసనసభ, తాత్కాలిక సెక్రటరీ కట్టావు, తాత్కాలిక కోర్టు, ఇంతకు మించి లేదు కదా. సో నువ్వు తాత్కాలికంగా అయిపోయినావు. కాబట్టి చంద్రబాబు అనే వ్యక్తికి గుర్తు వస్తే వచ్చేటువంటి పథకం ఏం లేవు. ఇంకుడు గుంతలో జనభూమి గుంటలో ఉంటాయి, అదొకటి. ఫైనల్గా ఇప్పుడు ఏపీలో ఏ పార్టీ గవర్నమెంట్ని శాసిస్తుంది? పూర్తి స్థాయిలో 100 నుంచి 112 సీట్ల మధ్య జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని చేజిక్కించుకుంటున్నాడు జూన్ 4వ తారీఖు 100%. సో కూటమి ప్రభావం గతం కంటే మెరుగైన ఫలితాలు పొందుతారేమో కానీ ఆ పూర్తి స్థాయిలో విజయ అవకాశాలు తక్కువ ఉన్నాయి. తిరిగి మళ్ళీ 2024లో జగన్మోహన్ గవర్నమెంట్ జూన్ 4వ తారీఖున పూర్తి స్థాయిలో ఆధిపత్యం వహిస్తుంది. 100 నుంచి 112 కంటే ఎక్కువ రావు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.